సో ఫ్రెండ్స్ ఈరోజు మేము రాయలసీమ స్టైల్ వెజ్ పులావ్ చేస్తున్నాం. ఫస్ట్ మనం గార్లిక్ ఇంకా జింజర్ వేసుకోవాలి. దాని తర్వాత సో ఇప్పుడు ఆనియన్స్ వేయాలి. కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆనియన్స్ వేయాలి. దాని తర్వాత కొంచెం కోసేసుకుందాం. దాని తర్వాత వేయాలి. నాకు తెలుసు. టమాటా కావాలా? చెప్పు. కావాలి 4 5 ఇంట్లో లేవు, బయట కావాలా? అదే పుదీనా ఎక్కువ కావాలి కదా, పాజ్ చేసుకురా. దీంట్లో లైట్ గా పసుపు వేయాలి. ఏంటంటే టేస్ట్ బాగా వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఆనియన్స్ తొందరగా బ్రౌన్ అవుతాయి. సో తర్వాత ఏం చెప్తావు? తర్వాత టొమాటో, కాజు, కొత్తిమీర, చెక్క, లవంగం వేసుకున్నాం. ఇవన్నీ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇలా పుదీనా యాడ్ చేసుకోవాలి. అండ్ ఫ్రై ఇట్లా తిప్పుతూగా ఉండాలి. లాస్ట్కి ఇలా ఫ్రై అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని కింద పక్కన పెట్టుకోవాలి. ఒక పేస్ట్ లాగా. తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఒక పేస్ట్ లాగా. మేము మిల్ మేకర్, బిర్యానీ ఆకు, ఆనియన్, చెక్క, స్టార్, కొత్తిమీర, ఇలాచి, లవంగం వేసాం. ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం మిల్ మేకర్ లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కొన్ని మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇంకా పొటాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. లైట్గా కొంచెం కారం పొడి యాడ్ చేసుకోవాలి. ఇలా 3-4 మినిట్స్ పెట్టి వదిలేయాలి. మేము మిల్ మేకర్, బిర్యానీ ఆకు, ఆనియన్, చెక్క, స్టార్, కొత్తిమీర, ఇలాచి, లవంగం వేసాం. ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం మిల్ మేకర్ లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కొన్ని మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇంకా పొటాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. లైట్గా కొంచెం కారం పొడి యాడ్ చేసుకోవాలి. ఇలా 3-4 మినిట్స్ పెట్టి వదిలేయాలి. 3-4 మినిట్స్ అయిపోయినాక కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న పేస్ట్ గా గ్రైండ్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బిర్యానీ రైస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని లైట్ గా కలుపుకోవాలి.
ఆఫ్ చేసి స్టీమ్ మీద 15 మినిట్స్ వదిలేయాలి. ఒక 15 మినిట్స్ వదిలేయాలి. ఆ తర్వాత బిర్యానీ రెడీ. ఇలా స్ట్రైట్ గా వస్తే రైస్ కుక్ అయినట్టే, బాగా కుక్ అయినట్టే. చాలా like you could never